నీటి సంపద సమీకరణ, రైతు రోడ్డుపై చెత్త, అది పర్యావరణానికి హాని చేస్తుంది. ఇదే మాట పరిశుభ్రత బాట. ప్లాస్టిక్ గ్లాసులో టీలు తాగకు, ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోకు. అనారోగ్యాన్ని ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగకు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకు. ప్లాస్టిక్ గ్లాసులో టీ తాగకు, అనారోగ్యం కొని తెచ్చుకోకు. ప్లాస్టిక్ బ్యాగ్ వద్దు, క్లాత్ బ్యాగ్ ముద్దు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. పాలిథిన్ కవర్లు వాడద్దు, పర్యావరణానికి ముప్పు తేవద్దు. అందరూ కూడా స్వచ్ఛంద పత్రిక మన స్కూల్లో చేసే కదా ఉదయం చేయండిమా. నల్ల చెరువు మండల ప్రజలమైన మరియు విద్యార్థులమైన నేను ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర మన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర మన స్వచ్ఛాంధ్ర. జై స్వర్ణాంధ్రప్రదేశ్. ప్లాస్టిక్ వద్దే వద్దు, క్లాత్ సంచులే ముద్దు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ సంచులు వద్దు, కొత్త సంచులే ముద్దు. ప్లాస్టిక్ కవర్లు వాడద్దు, పర్యావరణానికి చేటు చేయొద్దు. ప్లాస్టిక్ గ్లాసులో టీ తాగొద్దు, అనారోగ్యం కొని తెచ్చుకోకు. గతంలో లేదు ప్లాస్టిక్, ఇంకా వాడితే లేదు మనకు భవిష్యత్తు. నేను సైజు గురించి మీకేం చెప్పాను. మీరు స్టీల్ తెచ్చుకోండి, ఈ కప్పులు ఇవ్వకూడదు. ఇట్లా కప్పులు మాత్రం బయట ఎక్కడ చెత్త చెదారం మాత్రం వేయకూడదు. ఇట్లా బట్టలు వేసుకోవాలి. మా వాళ్ళు రోజు వస్తారు చెత్త తీసుకోవడానికి, వాళ్ళకి ఇవ్వాలి. ఓకేమా? దయచేసి మీరు ప్లాస్టిక్ మాత్రం వాడకండి. ఎందుకంటే మీకు చెప్తున్నాము, చాలా సార్లు చెప్తున్నాము, ఆరోగ్యాలు చెడిపోతాయి. మీ అందరూ మీ ఒక్కరి కోసం ప్లాస్టిక్ వాడడం క్యాన్సర్